మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఈ ఫిల్మ్ స్టడీస్ వాళ్ళు అయోవా యూనివర్సిటీ IOWA వికీపీడియాలో కూడా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే నర్తనశాల చూసి బ్రహ్మాండమైన సినిమా ఇది, ఆర్టిస్టిక్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఇందులో, మిస్టర్ రావ్ హ్యాస్ మేనేజ్డ్ ద ట్రాన్సిషన్ వెరీ వెల్ దో విత్ ఎగ్జాజరేటెడ్ మేనరిజమ్స్. అంటే ఆ పాత్ర బృహన్నలు అనగానే మనం ఇలాగంటే వాళ్ళు ఇలాగ అనాలి కదా, ఎగ్జాజరేటెడ్ మేనరిజమ్స్తో ట్రాన్సిషన్ ఫ్రమ్ అర్జున టు బృహన్నల మిస్టర్ రావ్ అంటారు కదా, రావ్ హ్యాస్ మేనేజ్డ్ ఇట్ ఎక్సీడింగ్లీ వెల్, ఇంత బాగా మేనేజ్ చేశారని తర్వాత అడిగారట వాళ్ళు ఎవరు. కానీ మన తెలుగు వాళ్ళకి అంత ఎక్స్పోజర్ లేదు. ఒక అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు వస్తే వాళ్ళతో ఈయన రామారావు గారు కూడా కాస్త దూరంగా ఉండేవారు అన్నిటికీ. ఆయనకి అవార్డుల గురించి కూడా లేదు, ఏదో కళాకారుడుగా నేను వేయాల్సిన పాత్ర వేసేస్తాను అంతటితో నాది అయిపోయింది అనుకునే తత్వం అనుకుంటాను ఆయనది. అలాగండి మీరు పాత్రలు లెక్క పెడతారంటే రాముడు కృష్ణుడు మనకు తెలిసినవి, రావణాసురుడు దుర్యోధనుడు మనకు తెలిసినవి, అర్జునుడు భీముడు తెలిసినవి, కర్ణుడు భీష్ముడు ఈ 8 తీసేస్తే ఇంద్రజిత్, దుష్యంతుడు, వాల్మీకి, కార్తవరాయుడు 58లో వచ్చింది కార్తవరాయుడు కదా, వాల్మీకి, దుష్యంతుడు, తర్వాత శివుడు దక్షయజ్ఞం, శివుడుగా బ్రహ్మాండంగా పాత్ర పోషించారు. తర్వాత ఆయన ఏదో సెంటిమెంటల్ దీంతో ఏదో జరిగింది, ఆయన కుటుంబంలో విషాదం ఆయన వేయలేదు పాత్ర. తర్వాత మళ్ళీ రావణాసురుడు శ్రీకృష్ణ సత్యలో, మళ్ళీ శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో రాముడు కృష్ణుడు, మశ్చీంద్ర, విశ్వామిత్ర, కీచకుడు, భీష్మ సినిమాలో ప్రభాసుడు, అంటే ముందు జన్మలో భీష్ముడు ప్రభాసుడు. ఓకే, ప్రభాసుడు ఏదో శాపం వల్ల నువ్వు మానవుడుగా పుడతావంటే గంగానది దగ్గరికి వెళ్ళి పుట్టేదేదో కొంచెం మంచి పుట్టుకి ఇవ్వమ్మా నీ కడుపున పుడతామని గంగానది పుట్టి మళ్ళీ వేరే వారికి అప్పు చెప్పడం అన్నీ అదొక ఎపిసోడ్ ఉంది. మహావిష్ణువు కౌశికుడు, సతీ అనసూయ 1957లో కౌశికుడుగా వేశాడు ఈయన, అంటే నర్మద భర్త, నలకూబరుడితో మొదలుపెట్టాడు ఈయన. ఇలా వెంకటేశ్వర స్వామికి 2 సార్లు, దుర్యోధనుడిగా 4 సార్లు, రాముడుగా 5 సార్లు, అర్జునుడిగా 4 సార్లు, బృహన్నలుగా 2 సార్లు, కృష్ణుడిగా తెలుగు సినిమాల్లో 13 సార్లు, తమిళ సినిమాల్లో 2, మాయాబజార్, కర్ణన్. అదే శివాజీ గణేష్ ఒకసారి అన్నాడట ఆయన కర్ణుడు, ఎక్కడో వాణిమహల్ ఎక్కడో చెన్నైలో మీటింగ్లో, నా కర్ణ సినిమా నేను 8 సార్లు చూసుకున్నాను అన్నాడట. ఏంటి ఈయన ఈ గొప్ప చెప్తాడేంటో అనుకున్నారట అందరూ. నా పెర్ఫార్మెన్స్ నేను చూసుకోలేదు, 8 సార్లు చూసినా నా ఆకలి తీరలేదు అన్న ఎన్టీ రామారావు పెర్ఫార్మెన్స్ చూసి. కృష్ణుడు అంటే మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి, అది కృష్ణుడు అంటే కృష్ణుడే అని. సో కృష్ణుడిగా 13 తెలుగు, 2 తమిళ్, తర్వాత కీచకుడుగా అన్ని మిగతా, భీముడుగా 1 భీష్ముడుగా 1 సార్లు వెళ్ళి, యముడు ఒకసారి, చివరికి బ్రహ్మర్షి విశ్వామిత్రతో ఆయన పౌరాణిక చిత్రాల పాత్ర పోషణ ముగిసింది ఆ అధ్యాయం. అప్పటికి ఆయన సినిమాలు కూడా మానేశాడు ఆయన. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర కొంత పేలవంగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పటికి ఆయన చాలా ప్రెషర్లో ఉన్నారు, రాజకీయపరమైన ఒత్తిడి ఎక్కువ, 88, 89 ఓడిపోయిన తర్వాత పూర్తి చేశారు. హిందీలో కూడా తీసినట్టున్నారు, దాన్ని తీశారు కానీ అంత ఎఫెక్టివ్గా